భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషం సతతోత్థిత. భీష్ముడు ఇలా అన్నాడు: ఈ జగత్తుకు అధిపతి అయిన, దేవతల్లో శ్రేష్ఠుడైన, అనంతుడైన పురుషోత్తముని పరిపూర్ణ భక్తితో సహస్రనామాలతో స్తుతించినవాడు అతడు ఎల్లప్పుడూ మేల్కొని ఉన్నట్లు అవుతుంది, ధ్యానంలో లీనమవుతాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయేన్ స్తువన్నమస్యచ్చ యజమానస్తమేవ చ. అనిత్యుడైన, మార్పురాహిత్యుడైన పురుషుని భక్తితో నిత్యం ఆరాధిస్తూ, ధ్యానం చేస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ తన యజ్ఞాల్లో కూడా ఆయన్నే లక్ష్యంగా పూజించేవారు వారికి అనుగ్రహం తప్పదు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. ఆదులేని అంతులేని శ్రీ విష్ణువు అన్ని లోకాలకు అధిపతి, జగతిని నడిపించే అధికారిగా ఉన్నవాడిని ఎవరైతే నిత్యం స్తుతిస్తారో వారికి సర్వ దుఃఖాలు తీరిపోతాయి. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భూతం సర్వభూత భవోద్భవం. విష్ణువు బ్రహ్మవేత్త, ధర్మజ్ఞాని, లోకాలకు కీర్తిని కలిగించేవాడు, అన్ని ప్రాణికోటులకు అధిపతి, ప్రపంచపు ఆది కారణం ఆయనే. ఏషమేవ సర్వధర్మాణం ధర్మశ్రేష్ఠతమో మతః అద్భక్త్యా పుండరీకాక్షం స్థైర్యనర్చేన నరః సదా. ఇదేను నాకు తెలిసిన ధర్మాలలో అత్యుత్తమైనదని, ధర్మమని భావిస్తున్నాను. అదేమిటంటే పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువుని భక్తితో, స్థిరతతో ఎల్లప్పుడూ పూజించడమే. అన్ని ధర్మాల్లోనూ భగవంతుణ్ణి నిరంతర భక్తితో కూడిన ఆరాధన్నే శ్రేష్టంగా గుర్తించాలి. ఏ కార్యాన్ని చేసినా అది భక్తి లేకపోతే శూన్యం. స్థైర్యనర్చేనా అంటే నిశ్చలమైన స్థిరమైన పూజ. భగవంతుడు పుండరీకాక్షుడు, ఆయన్ని నిత్యం భక్తితో సేవించడమే శ్రేష్టమైన ధర్మం.